మావా ఈరోజు షూటింగ్కి వచ్చాను అనమాట. అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అయితే షూటింగ్ జరిగేటప్పుడు మాత్రం మీకు చూపించను. అవి మాత్రం కావాలని మాత్రం అనమాకండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి మరీ తీస్తూ ఉంటారు కాబట్టి. సో దాన్ని మనం ఎక్స్పోజ్ చేయకూడదు, ఓకేనా? సో జస్ట్ ఈ విధంగా మాత్రమే జస్ట్ పైన చూపిస్తాను మీకు అంతే. సో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ. అయితే మరి షూటింగ్కి వచ్చాం కదా, సో ఇక్కడ ఏమేమి ఇస్తారు అనేది కూడా చెప్పాలి కదా. సో ఈరోజు అయితే కూల్ డ్రింక్ ఇచ్చారనమాట. సో చూడండి, కూల్ డ్రింక్ ఇంకా మీరు పోసుకోవచ్చు, కానీ అది హెల్త్కి మంచిది కాదని చెప్పేసి నేను ఒకటే తీసుకున్నా. సో టీ కూడా తాగొచ్చు, మీకు టీ కూడా 3 పూటలు ఇస్తారనమాట. సో ఇది కూడా నేను అంత తీసుకున్నాను, కాకపోతే అప్పుడప్పుడు అనమాట. అయితే ఇదేంది అనుకోమాకండి. సో నేను రెండు షూటింగ్లు కలిపి చేస్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు మేము వచ్చేసరికి నైట్ షూట్కి వెళ్తున్నాం. ఏంది ఇంతమంది ఉన్నారు అంటే, ఇది వచ్చేసరికి మాకు క్రికెట్ షూటింగ్ అనమాట జరుగుతూ ఉంది. అయితే మరి ఇది ఏ మూవీ, ఇవన్నీ కూడా అసలు ఏ సీరియల్లో అనేది మొత్తం ఏది కూడా మీకు చెప్పను అనమాట. సో ఎందుకంటే అవన్నీ చెప్పకూడదు ముందే. అయితే మరి ఇప్పుడు వెళ్తున్నాం మేము. ఇది నైట్ షూట్ అనమాట. సో చూసుకోండి, ఇదంతా కూడా నైట్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ ప్లేయర్లు అందరూ వచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక ఇది గ్రీజ్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి నైట్ మాకు 6 to 6 ఉండిద్ది. అంటే ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఉండిద్ది అనమాట. సో ఇది కూడా చూసుకోండి ఎంత క్లియర్గా ఉందో, ఎంత బాగుందో గ్రౌండ్ అయితే. సో ఇవి ఎక్కడ ఏంటి అనేది మాత్రం నేనైతే అసలు రివీలే చేయను. సో ఇదంతా మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు అనేది కూడా. అయితే మరి ఇదంతా బాగానే ఉంది. అయితే మాకు నైట్ వచ్చేసరికి ఫుడ్ ఏం పెట్టారు చెప్తాను. సో చూడండి, మాకు బిర్యానీ, దాంతోపాటు చికెన్ అనమాట, చికెన్ కర్రీ. సో అంతా బాగానే ఉంది. సో ఇక మళ్ళీ వచ్చేసాము తిన్న తర్వాత. మళ్ళీ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో చూసుకోండి ఒక్కసారి గ్రౌండ్ ఏ విధంగా ఉందో. సో చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది మార్నింగ్ వరకు కూడా. సో మొత్తం అయిపోయిందనమాట షూటింగ్ అయిపోయి మళ్ళీ మేమైతే వెనక్కి తిరిగి వస్తున్నాం అనమాట. సో చూసుకోండి, ఇక షూటింగ్ ఇప్పుడే అయిపోయింది. ఇక బయలుదేరుతున్నాము. మార్నింగ్ టైం వచ్చేసరికి 6 అయిందనమాట ఇప్పుడు. సో అందుకని చెప్పేసి షూటింగ్ కూడా క్లోజ్ చేసేసారు. ఇక అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ నుంచి ఇక వెళ్ళిపోయి ఇంకా ఈరోజు మొత్తం కూడా ఆఫ్టర్నూన్ వరకు ఇక నిద్రపోవటమే మన పని. సో ఇంకా ఈరోజు వేరే వర్క్ ఏమి లేదనమాట మనకి. సో చూడండి, ఇక్కడ నుంచి ఇక మనం హైదరాబాద్ సిటీలోకి వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసరికి అవుట్స్కట్స్ బయటే ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనకి దాదాపు 1 hour పట్టిద్ది అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక మెట్రో స్టేషన్ దగ్గర దిగుదాం. మెట్రో దగ్గర దిగేసి వెళ్ళిపోదాం. ఓకే, ఇది చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసరికి యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ అనమాట. సో మార్నింగ్ అవుతుంది టైము. సో ఇక్కడ నుంచి ఎక్కేసి ఇంక మనం డైరెక్ట్గా మన ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇంటి దాకా అయితే రాదండి మనకి. సో గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి నాగోల్ వెళ్ళే రూట్ అనమాట ఇది. సో ఇంకొక 5 minutesలో వచ్చేసిద్ది మనకి. సో ఇక మెట్రో ఎక్కేసి మనం వెళ్ళిపోవడమే అనమాట. సో ఇంకా వెళ్ళిపోయిన తర్వాత చూపించేది ఏమి ఉండదు కదా. సో ఇక్కడతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.